హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా చిన్ని కథలు. సో ఇది సండే వ్లాగ్. మార్నింగ్ 7 o'clock అవుతుంది. అండ్ ఆ రోజు స్పెషల్ ఏంటంటే March 8th ఉమెన్స్ డే అన్నమాట. సారీ, వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కొంచెం వేరే వర్క్స్తో బిజీగా ఉండి ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు. సో ఫైనల్లీ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మా చిన్ని కథలు if you only like the content. ఈరోజు నా సండే కామ్ అండ్ కాజీ రొటీన్ చూపిస్తున్నాను మీతో. మంచిగా ఒక డే అంతా ఎలా హ్యాపీగా స్పెండ్ చేశానో చూపిస్తాను. ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో. సో మార్నింగ్ ఫస్ట్ నా డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఆ బీట్రూట్ క్యూబ్స్ రెసిపీ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో మా హస్బెండ్ అయితే జస్ట్ సబ్జా వాటర్ అండ్ విత్ లెమన్ తీసుకుంటారు. నేను ఆ డీటాక్స్ క్యూబ్ తీసుకుంటాను. ఉమెన్స్ డే, మదర్స్ డే, డాటర్స్ డే ఇలా చాలా స్పెషల్ డేస్ క్రియేట్ చేశారు మన లేడీస్ కోసం. అయితే స్పెషల్ అంటే ఏవో అద్భుతాలు జరుగుతాయని ఆర్ జరగాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ అది కూడా ఒక సింపుల్ రోజులానే. కానీ ఆ రోజు మనం కొంచెం ఆ స్పెషల్ డే వంక పెట్టి ప్యాంపర్ చేసుకోవచ్చు. లైక్ మన బర్త్డేస్ లాగా సెల్ఫ్ కేర్ చేసుకోవచ్చు. లైక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇంకా ఇంట్లో పనులు వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేద్దామనే చూస్తారు. సో ఎప్పుడు మనమే అన్ని పనులు చేసుకోవాలి అని అనుకోకుండా అప్పుడప్పుడు కిడ్స్ అండ్ హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకోండి.
వాకింగ్ తర్వాత నర్సరీకి వెళ్ళానండి. చిన్న చిన్న పూల మొక్కలు కావాలని. ఇది మనకి మల్లెల సీజన్ కదా, సో చిన్న మల్లె మొక్క ఇంకా కొన్ని మొక్కలు తీసుకుందామని వెళ్ళాను. ఈ ప్లేస్ కోసం చెప్పాలండి. ఇది జనరేషన్ యువ అని ఒక ఆర్ఫనేజ్ వాళ్ళు నడుపుతున్నారు. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలుని వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, స్కూల్కి పంపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన క్లోత్స్ మనం కూడా ఏదైనా డొనేట్ చేయొచ్చు. సో ఎప్పుడు నేను మొక్కలు తీసుకోవాలన్నా ఇక్కడికే వస్తూ ఉంటాను. బికాజ్ వాళ్ళు కూడా మంచిగా పిల్లలకి బాగా చూసుకుంటున్నారు కాబట్టి నా ఓల్డ్ క్లోత్స్ పిల్లలవి ఏదైనా ఉన్నా కూడా నేను అక్కడే డొనేట్ చేస్తూ ఉంటాను. అండ్ వాళ్ళు అక్కడ ఒక స్టాల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే మన గార్డెన్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, మినియేచర్ టాయ్స్ అని, ఆర్టిఫిషియల్ శాండ్, తర్వాత కలర్ స్టోన్స్, నెక్స్ట్ మంచిగా పాట్స్ కూడా చాలా బాగున్నాయి. వీలైతే మీరు విజిట్ చేయండి ఇక్కడ వైజాగ్లో జ్యోతినగర్ దగ్గర. మళ్ళీ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే నేను మా పెద్దవాళ్ళు లైక్ మా అమ్మగారు లేదా అత్తగారినో చూస్తే వాళ్ళు ఎప్పుడూ ఫైనాన్షియల్గా వాళ్ళ హస్బెండ్స్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. నేను అదే కాన్సెప్ట్లో ఉన్నాను. మన పాత జనరేషన్ అంతా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా లేరు అని. బట్ అన్ని ఫ్యామిలీస్లో అలా లేరు. ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. రీసెంట్గా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. మా సైడ్ టేబుల్లో ఒక ఫ్యామిలీ లైక్ 2 పిల్లలు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక ఓల్డ్ లేడీ కూర్చొని ఉన్నారు. ఆ లేడీ చాలా లీన్ అండ్ వీక్గా ఉన్నారు. ఆవిడకి అరౌండ్ 80+ ఇయర్స్ ఉంటాయి. ఆవిడ సైలెంట్గా ఒక జ్యూస్ ఏదో తాగుతున్నారు. అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సో నేను అనుకున్నాను, ఓల్డ్ అయితే ఎవరు మనల్ని పట్టించుకోరు అండ్ మనమే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాము అని. బట్ అట్ ద ఎండ్ ఏమైందంటే, వెయిటర్ బిల్ తీసుకొచ్చినప్పుడు ఆ ఓల్డ్ లేడీ తన స్మార్ట్ ఫోన్ తీసి యూపీఐ పేమెంట్ చేసింది అండ్ చాలా బోల్డ్గా బయటకు వెళ్ళారు. సో ఆవిడ స్మార్ట్ ఫోన్ విత్ యూపీఐ పేమెంట్ వాడుతున్నారు అంటే ఆవిడ చాలా ఎడ్యుకేటెడ్ అండ్ స్మార్ట్ అనిపించింది నాకు. అందుకే ఆవిడ 80+ ఉన్నా ఆవిడ ఫ్యామిలీ ఆవిడని ట్రస్ట్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది. సో గైస్, ఈ ఉమెన్స్ డే రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే, ట్రై టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ థింక్ స్మార్ట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మీ ఫ్రీడమ్ మీ చేతుల్లోనే ఉంది. ప్రజెంట్ జనరేషన్ హస్బెండ్స్ అండ్ పిల్లలు కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఉన్నదాన్ని ఆస్వాదించండి, లేని దానికోసం ఆరాటపడొద్దు. మీ ఇంట్లో ఆడపిల్లల్ని బాగా చదివించండి. మార్క్స్ ప్రయారిటీ కాదు ఇక్కడ. సోషలైజేషన్ అండ్ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ అరౌండ్ 4 o'clock అవుతుందండి. కింద సెల్లార్లో మొక్కలు ఉన్నాయి నాకు. ఆ మొక్కలు ఆల్రెడీ నేను కూడా కొన్ని మొక్కలు తెచ్చాను కదా, సో అవన్నీ కలిపి మా వాచ్మ్యాన్ హెల్ప్ తీసుకొని కొంచెం క్లియర్ చేసి నీట్గా అన్నీ ప్లాంట్ చేసాను. అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాత్రం నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు. మా హస్బెండ్ ఉమెన్స్ డే స్పెషల్ కదా అని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఈరోజైతే నాకు మంచిగా అనిపించింది. ఇలా కొన్ని మొక్కలు నాకు నచ్చినట్టు మొక్కలు తెచ్చుకున్నాను. అంటే ఎవరో ఏదో గిఫ్ట్ ఇవ్వాలి మనకి, లేదా మనమే ఎక్కడికో వెళ్ళిపోవాలి, లేకపోతే ఏదో కొనుక్కోవాలి, ఇలా ఏం లేకుండా మనకి నచ్చిన పని, చిన్న పని అయినా కూడా నచ్చింది చేసుకుంటే అదే మనకి స్పెషల్ డే అండి. ఈ ప్లాంట్ పాట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నా నర్సరీలోని. సో అందుకే తీసుకున్నాను. ఇది నా ఉమెన్స్ డే గిఫ్ట్, నాకు నేనే ఇచ్చుకున్నాను. ఈ పాట్ అయితే విత్ ప్లేట్ వస్తుందండి, అటాచ్డ్ వస్తుంది. సో ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే ఆ ప్లేట్ నుంచి మనం డ్రైన్ చేసేసుకోవచ్చు.
ఈవినింగ్ టీ టైం అండి. నేను కాఫీ బాగా పెడతాను కానీ టీ అస్సలు రాదు నాకు. మా హస్బెండ్ నాకు ఆ రోజు టీ పెట్టించారు, చాలా బాగుంది. అండ్ నా ఉమెన్స్ డే ఇలా అయింది విత్ ఫ్యామిలీ సపోర్ట్. సో hope you like this video. Thank you for watching till the end. Bye.